మనం నివసిస్తున్న ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని నమ్మలేనివిగా ఉంటాయి. ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాస్ట్గా వీడియో రావాలంటే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబరు: ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశం వాటికన్ సిటీ. ఇందులో కేవలం 800 మంది ప్రజలు మాత్రమే ఉన్నారు. అందులో కూడా 450 మంది మాత్రమే స్వదేశీయులు. అలాగే దీని పొడవు వచ్చేసి 0.30 కిలోమీటర్స్. కానీ ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ దేశాన్ని చూడడానికి సంవత్సరానికి దాదాపు 50 లక్షల మంది పర్యాటకులు వస్తారు. అందువల్ల ఈ దేశం చాలా ప్రసిద్ధి. ఫ్యాక్ట్ నెంబర్ 2: ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏదో మీకు తెలుసా? 10,563 చదరపు కిలోమీటర్లతో ఈ భూమిపై అతిపెద్ద దేశంగా రష్యా నిలిచింది. ఇది పశ్చిమ యూరోపియన్ బాల్టిక్ సముద్రం వరకు విస్తరించి ఉంది. అలాగే ఈ దేశం గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రపంచంలో 2 ఖండాల్లో ఉన్న ఏకైక దేశం రష్యానే. ఇది ఇటు ఆసియా అటు యూరోప్లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3: ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగి ఉన్న దేశం ఏది? ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం చైనా. ప్రస్తుత జనాభా సంఖ్య 140 కోట్లు అయితే వారు అనుకున్నంత వేగంగా చైనాలో జనాభా పెరగడం లేదు. కానీ మన దేశంలో మాత్రం జనాభా సంఖ్య వేగంగా పెరుగుతుంది. అందువల్ల అతి త్వరలోనే చైనాను వెనక్కి నెట్టి ఇండియా టాప్లోకి వస్తుంది. కానీ చైనా ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లల్ని కనమని స్వయంగా కోరుతుంది. అందులో ఉన్న ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడానికి ఎక్కువ సమయం అవుతుందని ఒక పిల్లలు లేదా 2 కంటే ఎక్కువ పిల్లల్ని కనడం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 4: ప్రపంచంలో ఎక్కువ సంస్కృతులు కలిగి ఉన్న దేశం ఏదో మీకు తెలుసా? ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్ అనే దేశంలో ఎక్కువ సంస్కృతులు కలిగి ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని వెనక్కి నెట్టి అమెరికా ముందుకు వచ్చింది. దీనికి కారణం అమెరికాలోని చాలా రాష్ట్రాలలో రకరకాల కల్చర్లు సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు అమెరికాలో ఉంటున్నారు. దాదాపు 200 రకాల సంస్కృతులు అమెరికాలో కనిపిస్తుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5: ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తున్న దేశం ఏదో మీకు తెలుసా? ప్రపంచం టూరిజం ప్రకారం అందమైన యూరోప్ దేశం ఫ్రాన్స్కి 2018లో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్ళారు. ముఖ్యంగా ప్యారిస్ నగరం చూడడానికి చాలామంది పర్యాటకులు కోరుకుంటారు. ఫ్రాన్స్ జనాభా అంతా కలిపి 6.7 కోట్లు. కానీ ఏటా 8.9 కోట్ల మంది పర్యాటకులు ఆ దేశానికి వెళ్తారు. ఈ దేశంలో రకరకాల సంస్కృతులు కనిపిస్తాయి. ప్రాచీన చరిత్ర ఉంది. ఇక చీజ్ వైన్కు ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. వీటన్నిటిని మించి ఈఫిల్ టవర్ ప్రపంచ పర్యాటకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. దాన్ని చూసేందుకు చాలామంది వెళ్తున్నారు. ఫ్రాన్స్ తర్వాత స్థానంలో స్పెయిన్ ఉంది. అక్కడకు ఏటా 8 కోట్ల మంది పర్యాటకులు వెళ్తారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.